ఓం భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర తపోవనము 8వ అధ్యాయము. పంచభూతములు బాబా ఆధీనము. పంచభూతములు బాబాకు స్వాధీనమయ్యి మసులుతుంటాయి అనే విషయం స్థాళీ పులాక న్యాయముగా 2-3 సన్నివేశాలలో మనం స్పష్టంగా తెలుసుకొనవచ్చును. అగ్ని నుంచి రక్ష. ఒక రోజున శ్రీ సత్యసాయి బాబావారికి హఠాత్తుగా 104-105 డిగ్రీల జ్వరం వచ్చింది. స్వామి దగ్గర కూర్చున్న భక్తులు గాబరా పడ్డారు. ఒక 5 నిమిషాల తర్వాత స్వామికి జ్వరం 99 డిగ్రీలకు తగ్గింది. ఈ విధంగా అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పెరగటానికి వెంటనే తగ్గటానికి గల కారణం ఎవరికీ తెలియలేదు. ఆ రాత్రి 9:30 మేడ మీద వెన్నెల భోజనాల సమయంలో బాబావారు ఆ విందులో పాల్గొన్న ఒక భక్తునితో, రేపు నీవు ఇంటికి పోయినప్పుడు ఇక పైన నిప్పు దగ్గర ఎక్కువ జాగ్రత్తగా ఉండమని మీ తల్లితో చెప్పు. ఎప్పుడూ ఆమె వెంటనే ఉండి కష్టాల నుంచి కాపాడతానని చెప్పు అన్నారు. అప్పుడు అక్కడ చేరిన భక్తులు ఆశ్చర్యపడి ఆ విషయమేమిటో చెప్పమని బాబావారిని అడిగారు. అప్పుడు స్వామి, ఇతని తల్లి తన చుట్టూ నూనె దీపాలు పెట్టుకొని పూజాగృహంలో నిలబడి ప్రార్థన చేస్తుంటే ఆమె చీరకు నిప్పంటుకున్నది అని చెప్పారు. అది విన్నవారు స్వామి అనుజ్ఞతో ఆమెకు ట్రంకాల్ చేశారు. ఆమె ఫోను దగ్గరకు వచ్చింది. అప్పుడు స్వామి ఆమెతో మాట్లాడుతూ తను అనుగ్రహించి మంటలు చల్లార్చిన విషయం తెలిపి ఆమెను ఊరడించారు. అప్పుడు ఆమె, స్వామి, మంటలు చల్లార్చే సమయములో తమ చేతులెంత ఖాళీ ఉంటాయో కదా అని అడిగింది. దానికి స్వామి, లేదమ్మా, నా చేతులు కాలలేదు, కానీ జ్వరం హెచ్చుగా వచ్చి వెంటనే తగ్గిపోయింది అన్నారు. తపోవనము 116వ పేజీ. జలము నుంచి రక్ష. భగవాన్ బాబా పాత మందిరములో నివసిస్తున్న రోజులలో ఒకసారి చిత్రావతికి వరద వచ్చింది. వరద నీరు క్రమంగా మందిరం చుట్టూ చేరింది. కొద్ది నిమిషాలలో ఆ నీరు లోపలికి ప్రవేశించి మందిరమంతా జలమయమయ్యే పరిస్థితి ఏర్పడింది. వెంటనే బాబా నీటిలో దిగి, ఇక చాలు, వెనుకకు మరలి పో అని ఆదేశించారు. వెంటనే నదీ ప్రవాహం తగ్గిపోయింది. 1962 దసరా ఉత్సవాలలో మొదటిసారిగా వేద పురుష సప్తాహ జ్ఞానయజ్ఞం జరిగింది. వేల కొలది భక్తులు ప్రశాంతి నిలయం చేరుకున్నారు. పూర్ణాహుతి జరగబోయే సమయానికి ఆకాశం మేఘావృతమైంది. గంభీరమైన మేఘగర్జనలతో కుంభవృష్టి సూచనలు కనిపించాయి. అప్పటికింకా ఆడిటోరియం కట్టలేదు. భక్తులంతా ఆరుబయట సమావేశమై ఉన్నారు. వర్షం వస్తే కార్యక్రమానికి తీవ్రమైన అంతరాయం కలుగుతుందని ప్రజలలో కలవరం బయలుదేరింది. అప్పుడు భగవాన్ బాబా, మీరేమీ ఆందోళన పడకండి, వర్షం రాదు అన్నారు. అంతే, కొంతసేపటికి కారు మేఘాలు అదృశ్యమైపోయాయి. వచ్చిన భక్తులందరూ పూర్ణాహుతి కార్యక్రమాన్ని తనివి తీరా చూసి ఆనందించారు. తపోవనము 116వ పేజీ. నీరు పెట్రోలుగా. ఒకసారి భగవాన్ బాబా కారులో బెంగళూరుకు వెళుతుండగా చిక్బళ్ళాపూర్ సమీపానికి చేరుకున్నప్పుడు కారు టాంకులో పెట్రోలు అయిపోయి కారు ఆగిపోయింది. ఆ సమీపంలో ఎక్కడా పెట్రోలు బంకులు లేవు. అప్పుడు బాబా సమీపంలో కనిపించే చెరువు నుంచి డబ్బా నిండుగా నీళ్లు తెమ్మని చెప్పారు. ఆ నీటిలో తన వ్రేలిని పెట్టి గిరగిరా త్రిప్పి దానిని పెట్రోల్ ట్యాంకులో పోసి కారు నడపమని డ్రైవరును ఆదేశించారు. ఇక కారు మామూలుగా నడవసాగింది. మరొకసారి సత్యసాయిబాబా భక్తుల బృందంతో మహారాష్ట్రలోని ఔరంగాబాదు, ఎల్లోరా పర్యటనలు ముగించుకొని హైదరాబాదు వస్తున్నారు. మార్గమధ్యములో పెట్రోలు అయిపోయి బాబా ప్రయాణిస్తున్న కారు ఆగిపోయింది. అప్పుడు రాష్ట్రమంతటా పెట్రోలు వర్తకులు సమ్మె కావటం వల్ల ఎక్కడా పెట్రోలు లభించలేదు. అప్పుడు సాయి పరమాత్ముడు కారును చేతితో తట్టి నడువు అన్నారు. అంతే, కారు నడిచింది. హైదరాబాదు చేరిన తర్వాత బాబా కస్తూరి గారితో మాట్లాడుతూ, కస్తూరి, పెట్రోల్ ఒక్క చుక్క కూడా లేకుండా
150 మైళ్ళు దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది. ఈసారి ట్యాంకులో పోయడానికి నీళ్లు కూడా లేవు. మేము ప్రయాణం చేసిన త్రోవల ఎక్కడా ఒక చెరువు కానీ నది కానీ లేవు అన్నారు. హిమాలయాలలో సన్నని ఎండ. 1961 జూనులో భగవాన్ బాబా తన తల్లిదండ్రులను కొందరు భక్తులను బద్రీనాథ్ యాత్రకు తీసుకుని వెళ్లారు. అప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నర్గా ఉన్న బూర్గుల రామకృష్ణరావు గారు ఆ పర్యటనకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్వామి బృందం హృషికేశ్ నుంచి హిమాలయాలు పైకి బయలుదేరిన దగ్గర నుంచి మరలా హృషికేశ్ చేరే వరకు ఆ వారం రోజులు ఆ ప్రాంతంలో హిమవర్షం లేనేలేదు. పైగా సన్నగా ఎండ కాసింది. అక్కడ ఆధ్యాత్మిక జీవనం గడిపేవారు ఆ వాతావరణం చూసి ఆశ్చర్యపడి ఎవరో మహాపురుషుడు ఇటు వచ్చి ఉంటారు, అందువల్లనే ప్రకృతి ఎంతో అనుకూలంగా ఉంది అని భావించారు. భగవాన్ బాబాతో ఒక భక్తుడు, స్వామి, మీరు చాలా కొద్దిగా ఆహారం తీసుకుంటున్నారు. పాంచభౌతికమైన ఈ శరీరానికి శక్తి ఎలా వస్తుంది అన్నాడు. అప్పుడు స్వామి, పంచభూతాలు నాకు శక్తినివ్వటం కాదు, వాటికి శక్తినిచ్చేది నేనే అన్నారు. ఓం శ్రీ సత్య సాయి పరబ్రహ్మణే నమః. శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయము సంపూర్ణం.